యేసన్న గారు ఆ కేరళ వైపు మీటింగ్కి వెళుతూ మంచి నిద్రలో ఉన్నాడంట. అంతలో కేకలు, లేడురా, ఈ పెట్టులో కూడా లేడు అని ఎవరో అంటుంటే నిద్రపోతున్న ఆయన మెలకు వచ్చి దుప్పటాల ముఖం మీద నుంచి తీశాడంట. ఎప్పుడైతే దుప్పటాల తీశాడో ఆడట్టు చూశాడు, ఒరే ఇదిగో ఇక్కడ ఉన్నాడు రా, ఇక్కడ ఉన్నాడు రా అన్నాడంట. అన్నంతలో 10 మంది కూడుకున్నారంటండి. ఏంటి సంగతి అంటే వాళ్ళు యేసన్న గారు కొరకే ఎతుకుతున్నారు. వెంటనే అన్న వాళ్ళు అందరూ వచ్చి అన్న అంటే లేచి కూర్చున్నాడంట. ఏంటి బాబు అంటే, మీరు ఈ ట్రైన్లో వెళుతున్నారని సాయంకాలం నుంచి మేము కాసుకుని ఉన్నామన్నా. మరి నేను ఈ ట్రైన్లో వెళ్తున్నారని మీకు ఎవరు చెప్పారా? ఎవరు చెప్పారేటన్నా? మీరు ఎక్కడికెక్కడికి వెళ్తున్నారో, ఎక్కడెక్కడ కోటాలు పెడుతున్నారో మేము తెలుసుకొని ప్రార్థన చేయట్లా? మీరు ఈ ట్రైన్లో కేరళ వెళ్తున్నారని మాకు తెలిసి ఈరోజు మిమ్మల్ని గెలవాలని మేము సాయంకాలం నుంచి రైల్వే స్టేషన్లో పడగాపులు పడి ఉన్నాం అంటున్నారంట. అంతలో అన్నాడట, మీరు చరిత్ర చెప్పేసరికి ట్రైన్ బయలుదేరుతుంది. సంగతి ఏంటి, బాగున్నారా, అందరూ బాగున్నారా? అక్కడ అంతలోనే 25-30 మంది పోగైపోయారట. సరే అన్నట్టు మంచిది, ప్రార్థనలు పెట్టండి నా గురించి, ప్రార్థన చేస్తున్నాడు, గుడాల పండుగ రండి అందరూ అలాగని చెప్పి, సరే రండి 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 త్వరగా రండి అని 25-30 మందికి టక ప్రార్థన చేసేసాడంట ట్రైన్లోనే. సరే ట్రైన్ బయలుదేరేటట్టు దిగండి త్వరగా దిగండి అన్నాడట. వాళ్ళు దిగెళ్తుంటే వాళ్ళలో ఒక ఆయన డజన్ అరటిపళ్ళు తెచ్చాడట యేసన్న గారికి. ఎన్ని ఇస్తే మీరు కూడా తినేటట్టే ఉన్నారు. డజన్ తెచ్చాడట. అప్పుడు అన్నాడట, ఎవరావా డజన్ అరటిపళ్ళు నేను ఒకటే తింటానట్రా, తీసుకెళ్ళా 1-2 అక్కడ పెట్టి తీసుకెళ్ళి. ఆయన అన్నాడట, మీకోసమని కొని తెచ్చినాయి మేము తీసుకెళ్ళి తింటామా? మాకు ఆశీర్వాదం అది, లేలా తినండి 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 అంటూనే ఉన్నాడట. ట్రైన్ బయలుదేరారు, దిగి వెళ్ళిపోయారా. అంతలో ఆ ట్రైన్లో ఒక పిల్లోడు ఉన్నాడట, బొడ్డోడు. వాడెక్కడి నుంచి చూశాడు, ఇది అడుక్కుని తినే పిల్లలు ఉంటారు కదా, వాడు ఎక్కడున్నాడో ఎక్కడ చూశాడో వాడు పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా ఆకలయ్యా, అన్నం తిని 3 వీళ్ళు ఎవరినన్నా చూడండి అడుక్కుని తినేవాళ్ళు లెక్క 3 రోజులు చెప్తారు వాళ్ళు. అదేంటో వాళ్ళు గిన్నీస్ రికార్డులో చూసారో ఆధార్ కార్డులో రాసుకున్నారో మనకు తెలియదు, కానీ ఎవడు అడిగినా 3 రోజులు చెప్తారు వాళ్ళు. 2 రోజులు చెప్పరు, 4 రోజులు చెప్పరు, 3 రోజులే. అయ్యా అన్నం తిని 3 రోజులు అయిందయ్యా, ఆకలయ్యా, అయ్యా అయ్యా అంటే కడుపు కొట్టుకుంటాం ఎందుకు, నా దగ్గరికి రా అని ఒక అరటిపండు ఇచ్చి తిను ఇంకోటి కొడిస్తే తిను అన్నాడట. వాడు తినాలనా లేదా? మాట్లాడరేంటి, తినాలా లేదా? ఆడు తినట్లా, ఎగదిగా చూసుకుంటున్నాడట. ఇక అన్నయ్య గదిమట, తినరా ఆకలి అన్నావు 3 రోజులైందో, తిను ఇంకోటి కొడిస్తే తిను. యేసన్న గారు పోరు పడలేక ఆ అరటిపండు తీసుకుని వెళ్ళిపోయాడంటాడు. అన్న తక్కువైనడా, వీడు ఆకలి అన్నాడు, 3 రోజులైందన్నాడు, కడుపు కొట్టుకున్నాడు, ఇస్తే తినడు, ఎక్కడ తినకుండా తీసుకెళ్ళాడేంటి? ఒకవేళ సెకండ్ హ్యాండ్కి ఏమన్నా అమ్మేసుకుంటాడా? ఇది అరటిపండు చూద్దాం అని లేచి వెళ్తే వాడు ఎక్కడికి వెళ్ళాలా, ఆ బాత్రూమ్ దగ్గర నిల్చొని ఆడు అరటిపండు ఉంచుకొని పండు చేతిలో పట్టుకొని తొక్క తింటున్నాడంట. అన్నాడు గడట, ఒరే తిక్కలోడ మెంటడ బుర్రక ఎక్కడుందరా నీకు, ఒరే తినరా ఇంకొకటి ఇస్తానన్నాను కదా, పండు చేతిలో పట్టుకుని తొక్క ఏమన్నా, నేను పండు తింటా తొక్క తింటా నాకు అలవాటే అన్నాడట. తిక్కలోడా, తిన్నప్పుడు కడుపు నిండినట్టుగా ఉంటుంది, రాత్రికి ఉంది నీ వ్యవహారం, చెంబు గుర్తుకే నీ ఓటు ముద్ర. నీకు అర్థమైందా? అర్థమైందా? ఎక్స్పీరియన్సా రీఛార్జా? ఒరే తిన్నప్పుడు కడుపు నిన్నట్టే ఉంటుందిరా, మరి రాత్రికి నీ పరిస్థితి ఏంట్రా? పండు తినరా. వాడు అంటాడట, అయ్యా నాకు ఆ పండు ఒకటే తొక్క ఒకటే అంటే వాడికి తెలియదు. తినాల్సిందేంటి? నేను ఆడి సంగతి చెప్తే మీరు కమ్మగా నవ్వారు, మీ సంగతి ఏంటి? ఆ పండుకి తొక్కకున్న వ్యత్యాసం తెలియట్లే వాడికి. ఎందుకు తెలియట్లేదు? సకల విధములైన అనుభవ జ్ఞానం లేక. అందుకే యేసన్న గారు చెప్పింది, తినద్దురా, చేయొద్దురా, ఉండద్దురా. ఎందుకు చెప్పాడు ఆయన? ఆయనకు అనుభవ జ్ఞానం ఉంది కనుక, అనుభవించాడు కనుక, ఆ అనుభవ జ్ఞానంలో నుంచి వచ్చిన ఒక ఉపదేశం అది వింటే
మీకు అర్థమైందా? మీరు అంతకంతకి అభివృద్ధి చెందుతారు. మీ అభివృద్ధి శిఖరాలకు ఎక్కుతుంది. మీరు ఉన్న స్థితిలోనే కాకుండా ఆశ్చర్యకరమైన ఆశీర్వాదానికి మీరు పత్రికలై ఉంటారు. ఇక్కడ మనకు కీలకం ఏంటంటే, మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడినదై అప్పుడు అంతకంతకు మీరు అభివృద్ధి పొందాలి. అలాగైతే మనకు ఆ అనుభవ జ్ఞానం కావాలి కదా. కావాలా వద్దా? మాట్లాడరేంటి?